హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు మీ అందరికీ మంచి టీ రెసిపీని చూపించబోతున్నాను. మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. రోజులో కనీసం 2-3 సార్లైనా టీ తాగాల్సిందే. ఈ టీని ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు. ఒక్కోసారి సరిగ్గా కుదరక టీ పలచగా ఉంది, టీ ఏం బాలేదు, ఇలా ఎన్నో కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు టీ ఎప్పుడు చేసినా బాగా కుదిరేలా ఎలా చేయాలో కరెక్ట్ కొలతలతో చూపించబోతున్నానండి. ఇలా మీరు ఎంత మందికి టీ చేయాలన్నా చాలా టేస్టీగా చేయగలరండి. మరి మంచి టేస్టీగా ఈ మసాలా టీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 2 గ్లాసులు టీ పెడుతున్నాను. ముందుగా 2 గ్లాసుల నీళ్ళని ఇలా కొలిచి తీసుకొని ఈ నీళ్ళని బాగా వేడి చేయండి. ఇక్కడ మనం మసాలా టీని ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ఈలోగా 2 యాలకులని తీసుకొని రోట్లో వేసి బాగా దంచండి. ఇలా కొంచెం క్రష్ అయ్యేంత వరకు బాగా దంచాక 2 చిన్న అల్లం ముక్కలని తీసుకొని బాగా దంచండి. మరీ మెత్తగా కూడా దంచాల్సిన అవసరం లేదండి. ఇలా నలగొట్టి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మరొక పక్కన నీళ్లు కూడా వేడి అయినవి కదా, ఇందులోకి యాలకులు అల్లాన్ని తీసుకోండి. ఇందులోనే చిన్న దాల్చిన చెక్కను తీసుకోండి. కిలో దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా మంచి రుచినిస్తుందండి. మీకు దాల్చిన చెక్క ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు, లేదా దాల్చిన చెక్కకి బదులుగా 2-3 మిరియాలను దంచి తీసుకోవచ్చు. ఇలా మనం యాలకులు, అల్లం, దాల్చిన చెక్క వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. దీంతో ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా డికాషన్లోకి బాగా వస్తాయి. ఇలా ఒక 2 నిమిషాలు మరిగించాక ఇప్పుడు ఇందులోకి టీ పొడిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చూపించినట్లు ఇలా స్పూన్ కొలతతో 2 స్పూన్ల టీ పొడిని తీసుకోండి. ఇలా మనం వేడివేడి నీళ్ళలో టీ పొడి వేయడం వలన టీ కూడా చాలా మంచి ఫ్లేవర్తో అలాగే మంచి కలర్తో రెడీ అవుతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు డికాషన్ని బాగా మరిగించాక ఇప్పుడు ఇందులోకి సరిపడ పాలను వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే నీళ్ళని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ పాలని కొలిచి తీసుకోవాలి. ఇలా తీసుకున్న పాలని మరుగుతున్న డికాషన్లోకి వేసుకొని అలాగే పాలని తీసుకున్న వెంటనే చక్కెరను వేసుకోవాలి. ఇలా స్పూన్ కొలతతో 2 స్పూన్ల చక్కెరని తీసుకోండి. ఇలా పాలు చక్కెర వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించామంటే టీ రెడీ అయిపోయినట్లే. అలాగే టీని ఇలా మరిగించినప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుతూ ఉడికించండి. మీకు కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమైపోతుందండి టీ ఎంత బాగా కుదిరిందో. ఇలా 2 నిమిషాలు మరగబెట్టాక వడగట్టి తీసుకోవాలి. ఇలా మనం ఈ ప్రాసెస్లో ఎంతమందికి టీ చేసినా మంచి రుచిగా కుదురుతుంది. మీరు టీ లవర్స్ అయితే గనక ఇలా ఓసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.